పాలిటిక్స్లోకి వెళ్ళే టైంలో జనసేన అప్పటికే స్టార్ట్ అయింది, జనసేనకు సంబంధించి కూడా కదా ఉంది పార్టీ. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు అభిమానం ఉంది, మరి జనసేనలో జాయిన్ అవ్వాలని అనిపించలేదు మీకు? చాలా మందికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ పార్టీ ఎందుకు తీసుకున్నావు, ఈ పార్టీలో ఎందుకు లేవంటే, 10th క్లాస్ అయిపోయిన తర్వాత మన ఫ్రెండ్సే రకరకాల గ్రూపులు తీసుకుంటారు. లైక్ మన క్లోజెస్ట్ ఫ్రెండ్సే ఒకళ్ళు బైపీసీ, ఒకళ్ళు ఎంపీసీ, ఒకళ్ళు హెచ్ఈసీ, ఒకళ్ళు సిఈసీ ఇలా తీసుకుంటారు. మళ్ళీ అందరు మన ఫ్రెండ్సే, మన క్లోజెస్ట్ సర్కిలే. అంటే వాళ్ళ అవ్వాలనుకున్న వాళ్ళ ఆశయాలకి ఆయా గ్రూపులు సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే గ్రూపులు కూడా పెట్టారు. సో డిగ్రీ అంతే, దాని తర్వాత మాస్టర్స్ చేస్తారు. ఎందులో డిగ్రీలో మళ్ళీ 3 సబ్జెక్టులు ఉంటాయి, కాదు 5 సబ్జెక్టులు ఉంటాయి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఒకటి యూనివర్సల్ గా ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది, మళ్ళీ స్టేట్ ని బట్టి ఆయా తెలుగు లేకపోతే సంస్కృతమా లేకపోతే కన్నడమా ఇలా ఏదో ఉంటది. అది వదిలేస్తే మనం గ్రూపుల్లో తీసుకున్న 3 సబ్జెక్టులు, అందులో మళ్ళీ మాస్టర్స్ ఏం చేయాలని ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. 3 చదివింటాము. ఇప్పుడు నేనేం చదివాను, బిఏ సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్. వీటిల్లో నేను సోషియాలజీలో మాస్టర్స్ చేశా, ఎందుకంటే నాకు సమాజం గురించి తెలుసుకోవాలని ఇష్టం. సో అలా నాకు ఇష్టమైన పార్టీల పరంగా చూసుకుంటే నాకు నేషనల్ వైడ్ మా ఫ్యామిలీలో ఎప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ అప్పటి పీరియడ్ నుంచి బీజేపీ అంటే మంచి మంచి భావాలు, పాజిటివిటీ. బికాస్ ఐఎమ్ ప్రౌడ్లీ సేస్ యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ మా ఇంట్లో. ఇక నేను అలానే పెరిగా. ఎందుకు అంటే వాళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేసే విషయంలో వాళ్ళు అలా ఉన్నారని ఫస్ట్ మా తాతగారు మా అమ్మకి చెప్తూ ఉంటే మా అమ్మ మాకు చెప్పింది. ఇలా పెరిగా నేను. అంటే ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో ఒక విలేజ్ లో ఉండి కూడా ఆనాటి సాంఘిక పరిస్థితుల ప్రకారమే దేశాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ అని బాగా నమ్మేవాళ్ళు మా తాత. సో ఆయన అలానే ఉన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ పార్టీ పెట్టే వరకు అసలు ఓటేయలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఓటు హక్కును వినియోగించుకోకపోవడము తప్పే. గాని మా తాత చెప్పిన పాలసీ ఏంటంటే, మాకేమీ అభివృద్ధి చేయనప్పుడు ఇక మా ఓటు ఎందుకు, అభివృద్ధి చేస్తారన్న దానికే కదా ఓటు ఉండేది అని. సో అప్పుడు ఆ తాతగారు ఆర్ఎన్బిలో చేసేవాళ్ళు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ లో. సో హీ నోస్, ఆయన ఏమి ఇన్నోసెంట్ కాదు, ఏమీ కాదు, అన్ని తెలుసు. సో అలా మా కుటుంబానికి ఆ బీజేపీ అన్నది అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఆ ఎన్టీఆర్ గారు మళ్ళీ బీజేపీ పార్టీకి చాలా ఆయన కాంగ్రెస్ ని ఆపోజిట్ గానే ఫస్ట్ ఆయన స్థాపించడానికి కారణమే ఆ విచ్ఛిన్న శక్తుల నుంచి తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ పెట్టారు. సో అలా నాకు ఆ పాజిటివిటీ అలా ఉండడం. నాకు ఎంతో ఇష్టమైన హీరో ఆయన. అంటే ఆయన భావాలను చూసి ఇష్టపడిన దాన్ని, సినిమాలు చూసి ఇష్టపడిన దాన్ని కాదు పెట్టిగా నేను. ఆయన జెమినీ టీవీలో అప్పట్లో ఇంటర్వ్యూ చూసి, అప్పుడు ఈటీవీ జెమినీ ఉండేది, అది చూసి ఇష్టపడింది. ఇంత మంచి భావాలు ఉన్నాయని, వై డోంట్ ఐ సపోర్ట్ ఇంత మంచి ఆశయాలకు అని. బట్ నేను అసలు ఎప్పుడు కూడా నేను అబద్ధాలు చెప్పలేదు, నేను ప్రయత్నం చేయలేదు అలాంటి ఎప్పుడు చేయలేదు. నేను ప్రయత్నం చేసిన పక్షంలో ఆయన చుట్టూ అన్ని గేట్లే ఉన్నాయి, మొత్తం గేట్సే, అసలు వే లేదు, సోర్స్ లేదు. పార్టీలో చేరేటప్పుడు పార్టీ అధినేతతోనే మాట్లాడాలి, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనుకున్న సందర్భంలో. మళ్ళీ నేను ఎంచుకున్నది ఇంకో పార్టీనో కాదు, మంచి ఆశయాలు ఉన్న పార్టీ, ఆశయాలతోనే ఎదుగుతుంది అని నమ్మిన పార్టీ. బట్ నాకు ఎందుకో ఆ చుట్టూ ఉన్న లేయర్స్ ఎందుకో ఎక్కడో నాకు కంఫర్ట్ అనిపించలేదు. సో ఆ సిచ్యువేషన్ లో నాకు ఎలా అనిపించిందంటే, ఏదో మా ఊర్లో నాకు తెలిసిన చిన్న యూనివర్సిటీలో జాయిన్ అవుదామన్న సమక్షంలో, ఆ చిన్న యూనివర్సిటీ కూడా మంచిగా అవ్వచ్చు, ఓ పెద్ద యూనివర్సిటీలో ఎందుకు చేరకూడదు అనిపించింది. అందులోనూ మా కుటుంబం ఫాలో అయ్యేటటువంటి ఏదైతే నేషనాలిటీ అనే భావం, ఇవన్నీ. అండ్ మా బ్రదర్ నాకు ఎక్కువ చెప్పడం, మా అన్న ఎక్కువ చెప్తూ ఉంటాడు. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత అసలు ఆర్మీ వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అయితేమి, ఇచ్చినటువంటి రక్షణ అయితేమి, రక్షణ దళాలు త్రివిధ దళాలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అయితేమి, వాళ్ళకు ఇచ్చినటువంటి ధన సాయం అయితేమి, ప్రతిదీ దేశ రక్షణ మొత్తం అన్ని చెప్పిన తర్వాత ఐ థింక్ ఐ మీన్ ద రైట్ ట్రాక్ అనిపించింది. ఆ తర్వాత కూడా ఆశపడింది, ఏ రోజుకైనా సరే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి నడుస్తారు అని. డ్రీమ్ కమ్ ట్రూ. ట్రోల్స్ ఆగినాయా మీ పైన? అవి ఆగవు, అవి ఏ నాటికి ఆగవు.
ఒకటే నిర్ణయించుకున్నానండి, మన మీద ఒకళ్ళు రాళ్ళు వేస్తున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, మనం ఏదో బలంగా మాట్లాడుతున్నాం ఇతరుల కంటే కూడా. ఆ బలాన్ని ఖండించడానికి దుష్ట శక్తులన్నీ ఏకమవుతాయి. అంటే చాలా మంది ఇళ్లలో కూర్చొని ఆ దేశం అలా పోతుంది, దేశం ఎలా పోతుంది అని మాట్లాడుకుంటున్నారు తప్ప అట్లీస్ట్ వాళ్ళకి తెలిసింది ఏదో ఒకటి. నేను అట్లీస్ట్ ఏదో ఒక మోటివేషనల్ స్పీచెస్ అన్న ఇస్తున్నాను. సమ్ వాట్ ఐఎమ్ గివింగ్ ఒక గుడ్ ఐడియా. అది ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవచ్చు. నేను నువ్వు చెప్పిన ఒపీనియన్ ని డిఫర్ చేస్తున్నా అని చెప్పేవాళ్ళు సంస్కారవంతులు. ఓవే ఏందే నువ్వు చెప్పేది అనేటోళ్ళ సంస్కారం ఏంటో అక్కడే కనిపిస్తుంది. అంటే ఎక్కువగా డిస్టర్బ్ అయింది ఈ ట్రోల్స్ లో వైసీపీ వాళ్ళని అనుకోవచ్చా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి వాళ్ళును మొన్న చేసింది అది ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చేశారు. ఆ కేసు అంత ఈజీగా చర్లపల్లి జైలుకి పంపించడం జరిగింది. తర్వాత వాడు బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. మళ్ళీ కోర్టుకు ప్రొసీడింగ్స్ చేస్తున్నా. ఎందుకంటే జనాలకు ఏమైపోయిందంటే మేము విచ్చలవిడిగా ఏవైనా మాట్లాడొచ్చు, సోషల్ మీడియాలో మాట్లాడితే మమ్మల్ని ఎవరు పట్టుకోరు, సో చట్టాలు లూజ్ గా ఉన్నాయి అని. అవే చట్టాలు కొంచెం గట్టిగా కూడా ఉంటాయి, కొంచెం లూజ్గా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా కూడా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని కోర్టుకు ప్రొసీడింగ్స్ చేశాను ఖచ్చితంగా. సో కోర్టుకు వెళ్తారు, కోర్టు మెట్లు తొక్కిస్తాను. ఆ తర్వాత నేను తొక్కినా పర్లేదు, నేను న్యాయం కోసం కోర్టు మెట్లు తొక్కుతున్నా. నా మీద అన్యాయంగా ఒక నింద వేసినందుకు నేను కోర్టు మెట్లు ఎక్కిస్తా. అంటే ఎలా తయారయ్యారంటే ఏదో ప్రతిరోజు రఘురామకృష్ణరాజు ఇంటి పక్కనే ఉన్నట్లు, ఆయన క్రైమ్ లో వీళ్ళందరూ భాగస్తులయ్యి పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అయ్యి దగ్గరుండి చూసినట్లు అలానే మాట్లాడతారు నా గురించి కూడా. నీ సంగతి, నీ సీక్రెట్లు బాగా తెలుసులే నాకు, బీజేపీ దగ్గర డబ్బులు దొబ్బేగా ఈ పోస్ట్ పెట్టావు అంటే లిటరల్లీ ఏదో నాతో ట్రావెల్ చేస్తూ నాకు బీజేపీ వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని సూట్ కేసులో మోసుకొచ్చినోడు కూడా ఇలా చెప్పడేమో. అంటే దట్స్ వాట్ కల్చర్డ్ పీపుల్ ఎప్పుడు చూసి థింక్ చేసుకుంటూ. ఇక్కడ మనకు ఉన్నది వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే నేషనలిస్టులు అందరూ నిజాలు తెలిసి అయ్యో అని ఫీల్ అయ్యి మౌనంగా ఉంటున్నారు. పనికిమాలిన చెత్త వేద వాళ్ళందరూ సోషల్ మీడియాలో తేలియాడుతున్నారు. అదే డిఫరెన్స్. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి అది కాదురా బాబు ఇది అని. కొంతమంది మాత్రమే వస్తున్నారు, వెరీ ఫ్యూ, ఫింగర్ కౌంటింగ్ పీపుల్. వాళ్ళకు ఇదే సేమ్ బెదిరింపులు, ట్రోలింగ్స్. దేశం గురించి మాట్లాడితే నువ్వు బీజేపీ మనిషివే, వాళ్ళకి తెలియకుండానే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. దేశ రక్షణ గురించి మాట్లాడితే నువ్వు బీజేపీ మనిషి అంటే దాంట్లోనే మీనింగ్ ఉంది, ఇంటర్నల్ మీనింగ్. అంటే దేశ రక్షణ చేసేది బీజేపీ అని వాడే ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్ గా. ఏ విషయంలో మీరు రఘురామకృష్ణ గారిని సమర్థించారు? మీరు ఆ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అన్ని వై క్వశ్చన్స్ అన్ని ఉండే, ఓన్లీ క్వశ్చన్స్ వై, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సరే మొదటిసారి సోషల్ మీడియాలోనే అలా మాట్లాడినప్పుడు ఈ సోషల్ మీడియా సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా ఒక ఎంపీని అవమానిస్తూ మాట్లాడే పోస్టులు పెట్టినప్పుడే అప్పుడే చెప్పాలి యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్ అని. దట్స్ వాట్ మనం అలాంటి డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నాం. అలా కాకుండా ఎందుకు పదే పదే అంటే గిల్లారు అంటే వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా కూడా పదే పదే ట్రోల్ చేయడం. అఫీషియల్లీ సింపథైజర్స్ ఒక సైడ్ అయితే అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా సో కాల్డ్ మినిస్టర్స్ ఉన్న వాళ్ళు కూడా రాంగ్ కమెంట్స్ చేయటం. సో ఇవన్నీ కల్చర్ కాదు ఇది. సో ఆ మూమెంట్ లో ఏంటంటే సోషల్ మీడియా అన్నది పెద్ద ట్రాప్, ఇది పెద్ద సుడిగుండం. అభిమన్యుడు ఛేదించలేనటువంటి పద్మవ్యూహం కంటే చాలా డబుల్ ట్రిపుల్ ఇది సోషల్ మీడియా అన్నది. కావాలని ట్రాప్ లోకి లాగుతారు వాంటెడ్లీ. చేపను పట్టడానికి అది వానపాములని ఎరేసినట్లు, తిమింగలాన్ని పట్టడానికి మళ్ళీ చేపల్ని ఎరేసినట్లు ఎరేస్తారు, రెచ్చగొడతారు, దింపుతారు తెలియకుండా. వీళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా సోషల్ మీడియా లోపలికి వెళ్ళిపోతుంటారు.
అవి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఏం చేస్తారంటే, చూసావా ఈ పర్సన్ ఇన్ని బూతులు మాట్లాడారు, మాట్లాడించింది ఎవరు?